అంటూ ఒక ప్లేస్ ఉంటుంది. దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ రాగద్వేషాలను నిగ్రహించుకోవాలి. తనకు ఏదైతే ధర్మం శాస్త్రం ద్వారా విధించిందో అందరికీ ఒక ధర్మం ఉండదు. స్త్రీ ధర్మం స్త్రీదే, పురుష ధర్మం పురుషుడిదే. వ్యత్యస్తాలు ఎలా అవుతాయి? స్త్రీ ధర్మం పాటించినప్పుడు తరిస్తోంది, పురుషుడు పురుష ధర్మం పాటించినప్పుడు తరిస్తాడు. అలాగే ఒక వ్యవసాయదారుడు వాడి పని వాడిది, ఇంజనీర్ వాడి పని వాడిది, విద్యార్థి వాడి పని వాడిది, రాజకీయ నాయకుడిది వాడిది. కానీ నువ్వు ఇక్కడుంటూ అది బాగుందేమో అనుకోవడం చాలా తప్పు సుమా. ఎందుకంటే నువ్వు దేనిలో ఉంటే బాగుంటావో దానిలో భగవంతుడిని పెట్టాడు. ఎవ్రీ వన్ ఈజ్ రైట్లీ ప్లేస్డ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది తెలియక ఏం చేస్తున్నారంటే తానున్నదేదో తక్కువ, అవతల వాడిది ఎక్కువ. నువ్వు ఇందాక చూసావా, కర్మ సన్యాసి చాలా గొప్పవాడు, భిక్షెత్తుకుంటాడు అనుకోవడం ఏంటంటే నీ ధర్మం తక్కువదని వాడి ధర్మం ఎక్కువదని అనుకున్నావు. ఇది చాలా తప్పు. అలాగే నిన్ను యుద్ధం చేయమన్నాను కదా అని సన్యాసి ఆ యుద్ధం చేయడం బెటర్ ఏమో ఈ సన్యాసి ధర్మం కన్నా వాడు అనుకోకూడదు. నువ్వెక్కడున్నావో దానికి తగ్గట్టు ప్రవర్తించు. నువ్వెక్కడున్నావంటే